ఈవైటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆ అనుభూతి ఎన్నటికీ మర్చిపోలేను. ఎక్స్ లో మోదీ ఆసక్తికర పోస్ట్. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వైకాపా ప్రభుత్వం. వైఎస్ షర్మిల. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతి బాపులే విగ్రహం నెలకొల్పాలి. కవిత. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రేయ. మోదీ మళ్లీ ప్రధాని అయితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? మల్లారెడ్డి. కొండపల్లి హజ్రత్ సయ్యద్ షాబుఖరి బాబా దర్గాను సందర్శించిన విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతిరాణ టాటా. ప్రధాని మోదీ శనివారం తమిళనాడు పర్యటనలో తాను పొందిన అనుభూతిని సోషల్ మీడియా ఎక్స్ వేదికలో పంచుకున్నారు. ఆయన రామేశ్వరంలోని అరుల్మింగ రామనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను మోదీ అధికార ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు. భగవాన్ రామ్ నగరం అయోధ్య తన స్వామిని స్వాగతించడానికి పైనుండి క్రిందికి అలంకరించబడింది. 500 సంవత్సరాలకు పైగా వారి నిరీక్షణ ఎట్టకేలకు ముగిసినందుకు పవిత్ర నగర ప్రజలు భగవాన్ రామ్ ప్రాణ ప్రతిష్టను చూసేందుకు గొప్ప మానసిక స్థితి మరియు ఉత్సాహంతో ఉన్నారు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను వైకాపా ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ఏపీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. విజయవాడలో పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడారు. 10 ఏళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాచుకోవడం తప్ప అభివృద్ధి లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి చెందిన అప్పులు, కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10 లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా? కనీసం 10 సంవత్సరాలలో కనీసం 10 కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా? కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా?
దానికైనా డబ్బులున్నాయా? దానికి కూడా డబ్బులు లేవు. దేనికి డబ్బులు లేవు. అభివృద్ధి జరగలేదు, కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100% పెరిగాయి. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఎమ్మెల్సీ కవిత కలిశారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో నెలకొల్పాలని భారత జాగృతి ఆధ్వర్యంలో స్పీకర్కు వినతి పత్రం అందించారు. తెలంగాణ జాగృతి భారత్ జాగృతిగా పరిణామం చెందేంత వరకు కూడా మేము చేపట్టినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయగలిగినాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పి అలుపెరుగని పోరాటం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోగలిగినాం. బలహీన వర్గాలకు సమాన రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలంటే, వారు ముందుకు రావాలంటే, బలహీన వర్గాలకు మరి ఒక సంఘ సంస్కర్తగా ఉండి భారతదేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసి భారతదేశంలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఉండాలనేటటువంటి అంశంతో ఇవాళ భారత్ జాగృతి తరఫున మన స్పీకర్ గారు సభాపతి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎట్లా అయితే ఆనాడు జాగృతి పోరాటాల ఆధారంగా అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకున్నామో, ఇప్పుడు ఖచ్చితంగా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని మరి అసెంబ్లీ ఆవరణలో పెట్టవలసిందిగా భారత్ జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ ఒక వినతి పత్రాన్ని స్పీకర్ గారికి ఇచ్చినాం. తప్పకుండా ఏప్రిల్ 11వ తారీఖు నాడు పూలే గారి జయంతి ఉంది. ఆ లోపల స్పీకర్ గారు ప్రభుత్వము స్పందించి ఒక పాజిటివ్ నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ నుండి ఏప్రిల్ 11th వరకు కూడా కంటిన్యూస్ తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి శ్రేయ దర్శించుకున్నారు. ఇవాళ విఐపి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చాలా హ్యాపీ ఎందుకంటే ఇది చాలా ఇట్స్ అ బ్యూటిఫుల్ టెంపుల్. I really want to go and see it. Hopefully soon I'll go see it. దేశంలో 2 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విమర్శించారు. బారసపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన మోదీ 3వ ప్రధాని అయితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజల్లో బారసకు ఆదరణ ఉందని తెలిపారు. చాలా మంది కోరికలు ఉంటాయి కదా, తప్పు లేదన్నా. వాళ్ళ దాంట్లోనే వాళ్ళకు కొన్ని ఉంటాయి కదా. మన ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటేనే ఇద్దరికి వాళ్ళది, 4 కోడళ్ళు ఉంటేనే పిల్లలతానం యాడ్నో పంచాయతీ వస్తుంది కదా. ఇంతమంది 200 మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి కదా, మామూలే కదా. నన్ను ఎవరు టార్గెట్ చేయలే. మా దాంట్లోనే మాకే గ్రూప్ తగాదాలు ఉంటాయి, పాలిటిక్స్ ఉంటాయి, ఒక ఏడాది ఎక్కుదామని కోరికలు ఉంటాయి. ఇవన్నీ కోరికలు దిక్కేలా ఒకటి అన్న పోయిందా నాకెందుకు తెలియదా. నేను గోవా పోయింది వాళ్ళతోటి, కార్పొరేటర్లతోటి. నేను దుబాయ్ పోయింది కౌన్సిలర్లతోటి. నేనేం విహారయాత్రలకు పోలే. అవిశ్వాసం దాంట్లో ఇవన్నీ కావద్దు. బాగా మెంటలీగా ప్రాబ్లమ్స్ ఉంటే కౌన్సిలర్లు గాని కార్పొరేటర్లు గాని డిస్టర్బ్ ఉంటే వాళ్ళని దోల్కపోయి సముద్రం ఒడ్డుకు అక్కడ శాంతింప చేస్తే కూల్ అయి వస్తున్నా. నేను మేడ్చల్ దొలకపోయినా సక్సెస్, పిడిదాది కూడా తీసుకపోయినా సక్సెస్. రాష్ట్రమంతా కాదు, అరే మా దగ్గర చెప్తే నువ్వు రాష్ట్రమంతా అడుగుతావు. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మళ్ళా గోవాకు ట్రిప్ వేస్తారు వాళ్ళు, మన పోచారం వాళ్ళు, మన తుమ్కుట వాళ్ళు. గోవాకు పోతారు, హ్యాపీగా తిరుగుతారు.
గోవాకు పోయి ఏం చేస్తావు? ఇప్పుడు ఎంపీ టికెట్ దాని మీదనే మీటింగ్ జరుగుతుంది. అది ఇప్పుడు కంక్లూడ్ కాలేదు. వాళ్ళు అది చూడు, ఆయన సీఎం లెక్క మాట్లాడతలేడు. సీఎం మాటలు కావు అవన్నీ, పద్ధతి కాదు. ఒక సీఎం హోదాలో ఉండి ఏం మాట్లాడతాడు? ఓ లెక్కన పద్ధతి అసలు మాటలు ఎవ్వరు కూడా భరించలేరు. వాళ్ళే 100 మీటర్లు కాదు, కాంగ్రెస్ 130 ఏళ్ల చరిత్రలో ఇప్పుడు ఏ లోతులు ఉంది? అది 28 రాష్ట్రాలలో ఎన్ని రాష్ట్రాలలో ఉన్నారు వాళ్ళు సీఎంలు? 2. మాది అడ్రస్ ఉన్నది, ప్రజలలో మంచి ఆదరణ ఉన్నది. మా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మంచిగా అయ్యో మళ్ళీ మా కేసీఆర్ చేసినట్టు ఎవరు చేయలేదని వాళ్ళు కూడా అన్ని ఆలోచనలకు వచ్చారు. కానీ కాంగ్రెస్ పరిస్థితి ఏంది? మామూలుగా ఉన్నది. రేపు మోడీ 3వ ప్రైమ్ మినిస్టర్ అయినా నాకు ఇన్విటేషన్ రాలేదు. ఎవరికైతే ఇన్విటేషన్ వస్తుందో వాళ్ళే పోతారు కదా. అధిష్టానం ఎవరు ఆదేశిస్తే అది చేస్తాం అంతే. ఎవరికి అడుగుతలేము, అధిష్టానం మీద డిసైడ్. రేపే అయోధ్య భవ్యరామ మందిర ప్రాణప్రతిష్ఠ. అయోధ్య భవ్యరామ మందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు రంగం సిద్ధమైంది. మరో 24 గంటల్లో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కనుల పండుగగా జరగనుంది. ఈ బృహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు ఇప్పటికే లక్షలాది మంది రామభక్తులు అయోధ్యకు చేరుకున్నారు. 22వ తేదీన మధ్యాహ్నం 12:20 బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో రామజన్మభూమి ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయోధ్యకు వెళ్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం అయోధ్యకు వెళ్లి రాత్రికి అక్కడే బస చేసి సోమవారం బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు హాజరవుతారు. ఇద్దరు నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతుండటంతో బీజేపీతో పొత్తులపై రాజకీయ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ కొండపల్లి హజ్రత్ సయ్యద్ షాబుకారి బాబా దర్గాను సందర్శించిన విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతిరాణ టాటా ఆయన్ను స్వాగతం పలికి ఇస్లాం సాంప్రదాయం ప్రకారం సన్మానించిన సూఫీ మత గురువులు అల్తఫ్ బాబా. ప్రతి సంవత్సరం పరంపరంగా వస్తున్న పోలీస్ శాఖ నుండి చాదర్ను సమర్పించిన కమిషనర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన అజ్మీర్ పీఠాధిపతి సుల్తాన్ హుస్సేన్, కమిషనర్తో పాటు ఏసీపీ హనుమంతరావు, సిఐలు పాల్గొన్నారు. ఉర్స్ మహోత్సవాలు ఈరోజు 2వ రోజు. చాలా ఘనంగా స్టార్ట్ అయినాయి. రేపు రాత్రితో క్లోజ్. ఈ ప్రతి సంవత్సరం కూడా విజయవాడ సిటీ కమిషనర్లు ఈ ఉర్స్ మహోత్సవంలో పాల్గొని ఈ రకంగా బాబా గారి ఆశీస్సులు తీసుకోవడము, తర్వాత ఏదైతే చాదర్ ఏదైతే ఉంటుందో దాన్ని సమర్పించడం అనేది ఎప్పటి నుంచో విజయవాడ సిటీ కమిషనర్స్ చేస్తున్నారు. దానిలో భాగంగా నేను ఈరోజు రావడం నాకు చాలా సంతోషంగా కనిపిస్తుంది. నాకు 3వ గతంలో కూడా అప్పుడు సిపి గారు ఉన్నప్పుడు కూడా మాత్రమే వచ్చేవాడిని. సో దాన్ని ఈ రకంగా ఇక్కడ పిలిచి ఇంత గౌరవం ఇచ్చినందుకు దర్గా కమిటీకి, అందరి ముస్లిం పెద్దలకి, ఇతర మిత్రులందరూ కూడా నా అభినందనలు, నా కృతజ్ఞతలు. ఆ అనుభూతి ఎన్నిటికీ మర్చిపోలేను. ఎక్స్లో మోదీ ఆసక్తికర పోస్ట్. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వైకాపా ప్రభుత్వం. వైఎస్ షర్మిల. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతి బాపులే విగ్రహం నెలకొల్పాలి. కవిత. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రేయ. మోదీ మళ్లీ ప్రధాని అయితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? మల్లారెడ్డి. కొండపల్లి హజ్రత్ సయ్యద్ షాబుకారి బాబా దర్గాను సందర్శించిన విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతిరాణ టాటా. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 TV న్యూస్.